హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనకు అందినటువంటి వార్తాపత్రికల కథనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను మరియు అలాగే ఇండియాలోను వెలువన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్, తర్వాత ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు కొన్ని టెట్కి సంబంధించినటువంటి విషయాలు, తర్వాత జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో సంబంధించినటువంటి లీడింగ్స్ ఈరోజు ఈ యొక్క వీడియోలో చర్చించడం జరిగింది. సో మొదటగా ఏంటంటే టెట్ నోటిఫికేషన్ 10 రోజుల్లో రిలీజ్ చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అది మనకు అందుతున్నటువంటి తాజా వార్త. సో ఇదే మూమెంట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నెలలోనే ఏపీ టెట్ నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉందన్నటువంటిది ఇంకొక వార్త. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. తర్వాత సీటెట్ ఎగ్జామ్ డేట్స్లో పోస్ట్పోన్మెంట్స్ ఉంటాయని అనుకుంటున్నటువంటి తరుణంలో ఏ విధమైన పోస్ట్పోన్స్ లేవు, యథావిధిగా సీటెట్ ఎగ్జామ్ జరుగుతుంది అన్నటువంటి సమాచారము. తర్వాత గ్రూప్ 4లో ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అన్నటువంటి క్లారిటీ ఇప్పుడు మనకు వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి మీడియా వార్తలు. సో ఈ వార్తల్ని మనము కూలంకుషంగా చర్చించే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ and supporting my channel. Thank you so much, friends. Please like my videos, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing competitive exams, especially DSC and TET exam. ఎందుకంటే ప్రతిరోజు డిఎస్సి, టెట్కి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఏ రోజుకు ఆ రోజు వీడియోల రూపంలో ఉదయాన్నే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నా ప్రయత్నాన్ని మీరు సబ్స్క్రిప్షన్ ద్వారా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ నా యొక్క వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది. నా వెబ్సైట్ లింక్ని ఇక్కడ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే నా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మీకు కావాల్సిన మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు. సో ఇప్పుడు ఈరోజు వార్తా కథనాలను మనం విశ్లేషణలోకి వెళ్దాం. సో ఈరోజు వార్తలను మనం ఒకసారి గమనిస్తే మెయిన్గా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి టెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు 10 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనేటువంటి ఒక హెడ్డింగ్తో ఒక న్యూస్ ఐటము తెలంగాణకు సంబంధించి వచ్చింది. సో అదేంటంటే నమస్తే తెలంగాణ పత్రికలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 10 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈసారి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తెలంగాణలో ఆన్లైన్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా మీడియా కథనం. నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రిపరేషన్కి 8 వారాల సమయం ఇచ్చి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నటువంటిది ప్రభుత్వ ఆలోచనగా ఇక్కడ మనకు ఈ యొక్క ఆర్టికల్లో, ఈ యొక్క కథనంలో వచ్చినటువంటి సారాంశం. సో దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో వస్తుందన్నటువంటి సమాచారం అయితే ఉంది. అది అఫీషియల్గా అంటే ఇంకా మీడియా కథనాల్లో కూడా వెలువడలేదు, బట్ అది నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఏపీపీఎస్సి రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 4 జాబ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ క్లారిటీ వచ్చింది. అదేంటంటే the minimum cutoff marks are segregated based on the exam type and then further defined as per the category. సో దీనికి ఈ యొక్క సెగ్రిగేట్ చేశారు. దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ద ఏపీపీఎస్సి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ క్యాండిడేట్స్ వచ్చేసి
40% for general category qualifying mark, minimum qualifying mark 40% for general category, 30% for SC and SC ST PH 30% and 35% for BC category. ఇది మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 4 రిలీజ్ చేసినటువంటి 730 పోస్టులకు గాను ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన క్వాలిఫైడ్ మార్క్స్ కూడా ఇక్కడ నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ కొంత ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ గ్రూప్ 4 ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్, రివైజ్ షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జాము, పేపరు, షిఫ్ట్ అండ్ టైం ఇక్కడ 2 కాలంలో ఇవ్వడం జరిగింది. 16/12/2021 పేపర్ 2 అన్నది అది షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు అలా ఉండాల్సింది. ఇప్పుడు 17/1 ఈ నెల 17 జనవరి నెల 17 2022 తేదీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది రివైజ్ షెడ్యూల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత 17/12/2021 ఉండాల్సినటువంటి ఎగ్జాము 21 జనవరి 2022కి షిఫ్ట్ చేయడం జరిగింది. అది ఫ్రైడే పేపర్ 1. తర్వాత 17/12/2021 ఉండాల్సినటువంటి ఎగ్జాము 21/1/2022 ఫ్రైడే మధ్యాహ్నము 2:30 నుంచి 5 గంటల వరకు ఉండడం జరిగింది. సో ఈ యొక్క రివైజ్ షెడ్యూల్ను కూడా అభ్యర్థులు గమనించాలని ఇక్కడ మనవి. సో ఈ విషయాలు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4కి కట్ ఆఫ్ మార్క్స్, తర్వాత ఎగ్జామ్ రివైజ్ షెడ్యూల్, ఈ విషయాలను అభ్యర్థులు గమనించాల్సిందిగా ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే ఒక వార్త వచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్లాన్ చేస్తున్నాం అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన ఏం చెప్పారంటే, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, వారికి పర్మనెంట్ చేయాలన్నా ఒక సీఎం జగన్కే సాధ్యము. ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు కల్పించాం. మరిన్ని ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ను ప్లాన్ చేస్తున్నాం. సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ జాబ్ క్యాలెండర్ ఈ నెలలోనే, ఈ యొక్క జనవరి నెలలోనే మోస్ట్ ప్రాబబుల్లీ ఈ సంక్రాంతి రోజు రిలీజ్ చేస్తారన్నటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. సో స్వతహాగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, జాబ్ క్యాలెండర్ ప్లాన్ చేస్తున్నాం. సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్లోనే క్లారిటీ రావాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్. ఎందుకంటే సో కొన్ని లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి కోసం గత 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వైనం. సో కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్లో ఎక్కువగా ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నటువంటి ఒక నోటిఫికేషన్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్. సో డిఎస్సి నోటిఫికేషన్ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, ఒక ఖచ్చితత్వమైనటువంటి వేకెన్సీస్తో ఈ జాబ్ క్యాలెండర్లో ఉంటుందన్నటువంటిది సమాచారం. అయితే మనము వేచి చూడాలి ఈ జాబ్ క్యాలెండర్లో ఎంతవరకు డిఎస్సి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను పొందుపరచబడి ఉంటుందన్నది చూడాలి ఆ విషయం. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు వార్తాపత్రికలలో ఎడ్యుకేషన్కి, జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో ఈ విధంగా ఏ రోజుకు ఆ రోజు మీ ముందుకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషను తెస్తానే ఉంటాను. డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, ఇతరత్ర ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాల్ని మీ ముందుకు తెస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.